అదిగో జ్యోతమ్మ వాళ్ళ అత్త ఇద్దరు వచ్చేసారు. బట్ కానీ ఇప్పుడు మళ్ళీ పిన్ని కోసం వెయిట్ చేస్తున్నాం. పిన్ని మేము 10 minutes అలా వెయిట్ చేసిన తర్వాత వచ్చింది. ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి అయితే బస్సులు చాలా రేరు, 1-2 మట్టుకే ఉంటాయి. ఇంకెక్కడికి కాక టికెట్ ప్రకారమే మాట్లాడుకుని ఆటోలో వెళ్ళిపోయామన్నమాట. ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ సమ్మర్లో పిల్లల్ని కూడా బయటికి తీసుకొని వెళ్ళడం చాలా తగ్గించడమే మేలు అనేసి నేను అనుకుంటాను. ఇంకా ఒకవేళ తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాల్సిన టైం వస్తే పక్కా మనం దావింటి ఏదో ఒకటి వాళ్ళకి జ్యూసెస్ కానీ ఏదో లిక్విడ్ టైప్లో తాపిస్తూనే ఉండాలి. ఇంకా మేము ఎక్కడికి వచ్చామంటే మా పెద్ద పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకా మా బాబాయ్ కువైట్ నుండి వచ్చాడు. ఇంకా జాతర రోజు కూడా వీళ్ళు ఈ డిన్నర్ ప్లాన్ అయితే వేసుకోలేదు, ఎట్లా బాబాయ్ వస్తాడు కదా త్వరలోనే అనేసి. ఇంక ఇప్పుడైతే ఈ డిన్నర్ ప్లాన్ వేసుకున్నారు. ఇంకా మెయిన్ వాళ్ళందరినీ పిలుచుకొని ఇలా డిన్నర్ అయితే ఏర్పాటు చేశారనమాట. సమ్మర్లో వెళ్ళిన వానాకాలం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంటుంది. ఇంకా వానాకాలంలో చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇది సమ్మర్ అయినా కూడా చెట్లు ఎంత పచ్చగా ఉంటుంది తెలుసా. ఇంకా మనం మామూలుగా ఎక్కడైనా మామిడికాయలు చూస్తేనే దొంగతనం చేస్తాం, అలాంటిది మా పిన్ని వాళ్ళ ఇంటి చుట్టుగోడ పక్కనే ఉంటాయి అనమాట తోట. ఇంకా అవి వాళ్ళకి తెలిసిన వాళ్ళవే, అందుకనేసి మేము వెళ్ళి కొన్ని స్టిల్స్ తీసుకుని అలానే కొన్ని కాయలు అయితే తెంపుకొని వచ్చాము. మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన లొకేషన్ చాలా బాగుంటుంది, మాకు ఇష్టం కూడా. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్లీజ్ లైక్.